ఈరోజు మన మిద్దె తోటలో పండ్లు అలాగే చాలా రకాల కూరగాయలు జంబో హార్వెస్ట్ అండి ఈరోజు. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మిద్దె తోటలో అయితే చాలా రకాల కూరగాయలు చాలా ఫ్రెష్గా వచ్చాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే ఇవి రెడ్ సుందరి అని నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. యాపిల్ పేర్ ప్లాంట్ గ్రీన్ ఉంది ఆల్రెడీ. వాటిలోనే రెడ్ అని బుక్ చేశాను. కాకపోతే లైట్గా కలర్ వచ్చిందండి. ఎక్కువ కలర్ వచ్చేటప్పటికి కాయలు మాడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా తీసేస్తున్నాను, ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. అక్కడ నేను ప్లాంట్ చూడటం ఏంటంటే చక్కగా సిమ్లా యాపిల్స్ లాగా మంచి కలర్తో కనిపించాయి నాకు, రెడ్ సుందరి యాపిల్ పేరు. కాకపోతే మన గార్డెన్లో అంత కలర్ అయితే రాలేదు. కొన్నింటికి వచ్చింది, కొన్నింటికి రాలేదు. కానీ బాగా పండిపోయాయి. ఇలా అంటే రాలిపోతున్నాయి. ఇంకా గ్రీన్ ఉన్నాయండి. గ్రీన్ అయితే చాలా వచ్చాయి. కాకపోతే ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటాయని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటికి డబుల్ ఉన్నాయన్నమాట అవైతే. ఇది ఫస్ట్ వచ్చిందండి హార్వెస్ట్. లాస్ట్ ఇయర్ తెప్పించి వేశాను. నేను ఎప్పుడు ప్లాంట్స్ ఎక్కువగా ఆన్లైన్లో కొనలేదు, ఫస్ట్ టైం అనమాట ఇది తెప్పించాను. ఇది అయితే ఇలా వచ్చింది. ఏమో మొక్క పెరిగే కొలది ఇంకొంచెం బెటర్గా వస్తాయేమో చూద్దాం. మొక్క అయితే చాలా చిన్నది, ఇంకా అంతగా పెరగలేదు. అయినా సరే కాయలు వచ్చాయి. ఇదిగోండి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఈ మొక్కని తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే చెట్టు ముదిరితే ఇంకొంచెం కాయలు బాగుంటాయేమో చూద్దాం. అలాగే దోసకాయలు అండి, ఇది విత్తనం పడి వచ్చింది. బ్యాగు లేయర్ మెథడ్లో ఫిల్ చేసినప్పుడు దోసకాయలు ఏవో అంటే షాప్ నుంచి తీసుకొచ్చిన వేస్టేజ్ కూడా వేయించాను. ఇదిగోండి ఎంత సైజు వచ్చాయో అసలు, ఎంత పెద్ద పెద్ద కాయలు, 4 వచ్చాయి ఒకేసారి. ఇదైతే చాలా పెద్దగా ఉంది. మిగతావి కూడా మరీ చిన్నవేమీ కాదు. చూడండి ఎంత కాయ ఉందో, కిలో ఒక పైన ఉంటుంది అదైతే. పడి వచ్చిన మొక్కలైనా సరే ఒక్కోసారి చాలా బాగా కాస్తాయండి. మనం విత్తనాలు వేసి ఎంతో కేర్ తీసుకొని పెంచే కంటే ఇలా వచ్చినవి కూడా అలా వదిలేస్తే ఇంకా ఇలాగా పడి వచ్చిన మొక్కల్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వాటికి అవే మొలిచి వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. పెద్దగా కేరింగ్ కూడా ఉండదు. వాటికి ఏవైనా సరే పెస్ట్ అది వచ్చినా తట్టుకునే ఇది ఉంటుంది. ఇంకొకటి ఉంది, కొంచెం కలర్ ఇంకా రాలేదు. ఇదిగోండి చిన్న చిన్న కాయలు అయితే పడుతున్నాయి. కానీ ఆ కాయ కూడా తీసిన తర్వాతే వస్తాయండి. ఎందుకంటే పోషకాలన్నీ పెద్ద కాయలే తీసుకుంటాయి. అవి ఉండగా చిన్న కాయలు రావన్నమాట. ఏవైనా సరే తీగజాతి ఏవైనా. తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయండి. ఈరోజైతే నేను కొన్ని హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకొంచెం లేతగా ఉన్నాయి కొన్ని కాయలు. ఇంకా గుప్పిళ్ళకి ఒక గుత్తు మనం పట్టుకుంటే చెయ్యి నిండిపోతుందండి, అన్నీ కాయలు వస్తాయి. ఉదయాన్నే 7 గంటలకి ఎండ చూడండి అసలు. సాయంత్రం హార్వెస్ట్ చేద్దామంటే వర్షం వచ్చేస్తుందేమో అని డౌటు. ఉదయం ఏమో 7ంటికి ఎండ వచ్చేసి ఇంకా ఎంత తీక్షణంగా ఉందో.
ఇంకా చిక్కుళ్ళు అయితే ఈ సీజను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు సునామీ అని చెప్పొచ్చండి. ఎక్కడ చూసినా చిక్కుళ్ళే ఉన్నాయి. కొన్ని నేను వేసినవి, కొన్ని అవే వచ్చినవి. ఇవి కొంచెం కాయ పలుచగా ఉండి ఆకులు కాయలు ఒకేలా ఉంటాయండి. ఇవి వెనక చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. గుత్తులు బరువుకి కింద కొమ్మలైతే ఇలాగే ఏదో ఒక వైపుకి వాలిపోతాయి. మనకి వెనక సైడ్ ఉన్నాయి కనిపించవు. అన్నీ వెతికి చూసి హార్వెస్ట్ చేయాలి. ఒక్కోసారి ఉంటే అలా ముదిరిపోతూ ఉంటాయి. అక్కడే అవి ముదిరిపోయి మళ్ళీ ఆ విత్తనాలే రాలిపోయి మొక్కలు కూడా వచ్చేస్తుంటాయి. వర్షాలు పడుతూ ఉంటే మొక్కలు పచ్చగా ఉంటాయి, పూత రాలిపోకుండా. ఇంకా ఈల్డ్ కూడా మనకి బాగా వస్తుంది. ఇక్కడ కూడా రెండింట్లో ఉన్నాయండి ఈ చిక్కుళ్ళే. ఇక్కడైతే చాలా కాయలు ఉన్నాయి కానీ ఇంకా చాలా లేతగా ఉన్నాయండి. గింజ కూడా పెద్దగా కట్టలేదు. నేను అందుకే కొన్ని గుత్తులు సెలెక్టెడ్గా తీస్తున్నాను. కొంచెం మంచి సైజు వచ్చిన గింజలు కట్టిన కాయలు తీస్తున్నాను. ఉన్నవి నెక్స్ట్ హార్వెస్ట్కి కొంచెం రెడీ అవుతాయి. మరీ లేతగా ఉన్నాయి అవి. ఇంకా కాయలు అయితే చూడండి చాలా ఉన్నాయి కానీ ఇంకొక 4 రోజులు ఆగితే నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే కొంచెం బాగుంటాయి. ఈ పైనేమో చిక్కుడుకాయలు, బీరకాయలు, దొండకాయలు, అసలు ఎన్ని రకాల తీగలు అక్కడ అల్లుకుపోయి ఏం కనిపించట్లేదు. ఇంక ఇక్కడ బీరకాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. వేసవిలో కూడా చాలా బాగా వచ్చాయండి బీరకాయలు అయితే. ఇంకా ఈ సీజన్ అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. రెండు గుత్తులు తీస్తే ఒక గుప్పిళ్ళు నిండిపోతున్నాయండి. ఇంకా చేతులు పట్టట్లేదు కాయలు. ఒక్కోసారి అయితే ఒక్కసారికి చేయి నిండిపోతుంది, అంత పెద్దవి కూడా వస్తాయి.
ఇదిగోండి ఇక్కడ ఈ బుట్ట నిండిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకొక రెండింట్లో ఉన్నాయి. అవి కూడా ఒక బుట్టడు వస్తాయేమో. ఒక బ్లాక్ టబ్లోనూ బ్యాగ్లో ఉన్నాయి. బీరకాయలు అయితే ఇంకా 2 టబ్బులే కానీ చాలా బీరకాయలు వచ్చాయండి వేసవిలో కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా చివర ఒకటి ఉందండి, నెట్ దగ్గర ఒకటి పెట్టాను. ఒక గ్రో బ్యాగ్లో ఉంది చిక్కుడు ఒకటి. ఇటువైపున బ్లాక్ టబ్లో ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి కానీ ఒకటైతే ఎక్కువ కాయలేదులేండి. పూత కనిపిస్తుంది కదా ఇక్కడ. డిష్ దగ్గర ఒకటి ఉంది కానీ అది ఇంకా హార్వెస్ట్ నెక్స్ట్ టైంకి వస్తుందేమో. పూత ఉంది అంతా. ఇక్కడ కూడా దొండ, చిక్కుడు, కాకర ఈ 3 కలిసిపోయి కాయలు సరిగ్గా కనిపించట్లేదండి. ఉన్నాయి కానీ అటువైపుని. ఈ తీగ జాతి అంతే, ఒకే చోట ఉండవు కదా, అవి అల్లుకుపోతూ ఉంటాయి. ఒక 3-4 రకాలు కొంచెం దూరం దూరంగా పెట్టినా కూడా కలిసిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఈ తీగకైతే ఈ కాయలు వచ్చాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఏవో తక్కువే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదంతా పైనంతా పూత వచ్చింది, కిందనే ముందు వచ్చిన పూతకి ఏవో కొన్ని కాయలు వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ పూత చూడండి ఎంత బాగుందో. కొంచెం టైం పడుతుంది కానీ నిండుగా వస్తాయి కాయలు మాత్రం. ఈ పక్కనే ఉన్న బ్యాగ్లో మొన్న బీర పెట్టానండి, ఛత్తీస్గఢ్ చిన్న బీర. ఇంకా రాలేదు మొలకలు. అంటే 3 డేస్ అయింది కదా, ఒక 1 వీక్ అన్నా పడుతుంది మొలకలు రావాలంటే. తర్వాత ఇక్కడ గుత్తులు చూడండి ఎంత వచ్చాయో. అసలు ఈ బ్యాక్ సైడ్ కనిపించనే లేదు. చూడండి ఎంతెంత గుత్తులు ఉన్నాయి. అసలు ఒకేసారి ఇలా ఉంటే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు హార్వెస్ట్ అయితే. ఎక్కువ టైం కూడా తీసుకోనక్కర్లేదు. ఇక్కడ బీరకాయలు హార్వెస్ట్ చేద్దామంటే ఈ చిక్కుళ్ళు కనిపించాయండి. అవి వదిలేసి మళ్ళీ ఈ చిక్కుళ్ళే హార్వెస్ట్ చేస్తున్నాను. ముందు ఇక్కడ చేసేసాం దీనికి, కానీ చూసుకోలేదు. బీరకాయలు వెతుకుతూ ఉంటే మళ్ళీ ఇవి కనిపించాయి.
చూడండి వెనక్కి అసలు ఎన్ని కాయలు వచ్చాయో, ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇదిగోండి చిక్కుళ్ళు. తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ టబ్లో ఒకటి ఉందండి, ఇది పడి వచ్చిందే, వేయలేదు ఇక్కడ ఎందుకంటే దీనికి సపోర్ట్ సరిగ్గా లేదు. మామూలుగా వంకాయ చెట్లు వచ్చింది ఇక్కడ. ఈరోజు చిక్కుడుకాయలు అయితే 2 బుట్టలు వచ్చాయండి, హార్వెస్ట్ అయిపోయింది. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఈరోజు. ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం. బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి, తాజాగా. గుత్తి బీర కూడా వచ్చాయి కొన్ని. ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకొక 3-4 డేస్ అయితే ఇంకొంచెం బాగుంటాయండి, కొంచెం పెద్ద సైజు వస్తాయి, అందుకే అది తీయట్లేదు. తర్వాత ఈ కార్నర్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా 5 కాయలు వచ్చాయి. ఒక 3 తీస్తాను, ఒక 2 ఉంచేస్తాను, ఎందుకంటే అవి కూడా ఇంకొంచెం వస్తాయి అన్నమాట. ఒక 3-4 డేస్ ఉంచవచ్చు. మరీ సన్నగా ఉన్నా సరే పొట్టే పోతుంది, లోపల ఏం ఉండదు. కొంచెం ఈ సైజు వస్తే బాగుంటాయి. చూడండి ఎన్ని బీరకాయలు వచ్చాయి ఈరోజు. గుత్తి బీర కూడా తీసాను. అలాగే వంకాయలు అయితే చాలా రకాలు వచ్చాయండి. ఇవి పింక్ వంకాయలు, ఇవి 2 టబ్బుల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక 2, ఇంకో దగ్గర ఒక 2 వచ్చాయి. ఏదంటే కొంచెం గుమ్మడికాయ షేప్లో వస్తాయి, చాలా పెద్ద సైజు వస్తాయండి ఇవి చెట్లకుంటే. టేస్ట్ కూడా బాగుంటాయి, గింజ తక్కువ ఉంటుంది. ఇవి ఒక పింక్ వంకాయలండి, అవి పింక్ ఇవి పింక్, కానీ ఇవి ఒక కలర్ అన్నమాట. అసలు వంకాయల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈరోజైతే ఇంచుమించుగా అన్ని దగ్గర దగ్గర కలర్స్లోనే ఉంటాయండి వంకాయలు హార్వెస్ట్. పింక్, వైలెట్, బ్లాక్ ఇలాగే ఉన్నాయన్నీ. ఇదిగోండి ఇక్కడేమో వైలెట్ కలర్, ఇవి ఒక వెరైటీ అనమాట, ఇది 3వది. అందులో మళ్ళీ ఇదొక వెరైటీ అండి. ఇప్పుడు ఆ వైలెట్ వేరు, ఇది వేరు. చూడండి ఆ రెండింటికి తేడా ఉంది. వైలెట్ ఏమో కొంచెం పొడుగ్గా వస్తున్నాయి, ఇవి కొంచెం చిన్నగానే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా పెన్నాడ వంకాయలు, పొడుగు వంకాయలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. కొన్ని ఇంకా కాయట్లేదు, కానీ అసలు వంకాయలు చాలా రకాలు ఉన్నాయి. ఇది కూడా వైలెటే అండి. కాయలు అయితే చిన్న చిన్నవి, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడేమో పెన్నాడ వంకాయలండి, అవి విత్తనం పడవచ్చినవి చెట్లు, కొన్ని ఒక 2-3 వచ్చాయి.
ఇదిగోండి. ఇవి ఎన్నున్నా బాగుంటాయిలేండి, పెన్నాడ బాగుంటాయి. ఇవి కొంచెం నేరేడు పండు రంగు లాంటి వంకాయలండి. ఇక్కడ వైలెట్, డార్క్ వైలెట్ అనమాట. ఇదిగోండి. ఇవి కొంచెం రౌండ్గా వస్తున్నాయి, కానీ బ్లాక్ అయితే కాదు, డార్క్ వైలెట్. తర్వాత ఇందులోనే బ్లాక్ కూడా ఒకటి ఉందండి, ఒక చెట్టు ఉంది. ఇదిగోండి, బ్లాక్ బ్యూటీ అంటాం కదా, ఇవి పెద్ద సైజు వస్తాయి కాయలు. కానీ నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తీసాను, కానీ మంచి సైజు వస్తాయి. ఇది వైలెట్లో పొడుగండి, అంటే లాస్ట్ మంత్ నేను నారు తెప్పించి వేశాను కదా, అందులో మొదటి కాయ వచ్చిందనమాట. ఇది ఒక రకం వచ్చింది, ఇంకా 2-3 ఇంకా రావాలి. మొత్తం 4-5 రకాలు తెప్పించి వేశాను. వైలెట్లో లాంగు, ఇది కూడా పింకు, ముందు హార్వెస్ట్ చేశాం కదా, అదే వెరైటీ అనమాట. ఈ ఇక్కడ ఉన్నవి కూడా 2 టబ్బుల్లో వచ్చాయి. ఇవి కొంచెం షేప్ చూస్తే గుమ్మడికాయలాగా ఇలా నొక్కుకుపోయినట్టు ఉంటాయి. ఇవి పెన్నడ, ఇవి లాస్ట్ ఇయర్వి ఈ చెట్లు. లేతగా చెట్లు ఉన్నప్పుడు కాయలు కూడా మంచి సైజు వస్తాయి, ఎక్కువ వస్తాయి. చెట్లు ముదిరిపోయిన కొలది కాయ సైజు కూడా తగ్గిపోతుంది అనమాట, చిన్న కాయ వస్తుంది. ఇది పెన్నాడ అండి, పడి వచ్చిందా ఇది కూడా. ఇక్కడ వైలెట్ కూడా ఒకటి ఉంటుంది. ఈ వైలెట్ కలరు నారు వస్తే నేను అక్కడక్కడ పెట్టేశాను అనమాట. లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ నాటాను, అవే ఇప్పుడు కాస్తున్నాయి. అన్నీ దగ్గర దగ్గర కలర్సేనండి, పింకు వైలెట్, లైట్ డార్క్ అంతే తేడా, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వైలెట్ అండి. ఇది ఇందులో బ్లాక్ ఉండేది, ఆ మొక్క పోయింది, ఇది వచ్చింది. ఓ చిక్కుడు కూడా పడి వచ్చింది. ఈ 2 ఉన్నాయన్నమాట, ఒక చిక్కుడు ఉంది, ఒక వంగ చెట్టు ఉంది ఇందులో. ఇక్కడ కూడా పెన్నాడ ఉందండి, ఇది లాస్ట్ ఇయర్దే. అన్నీ వస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, హార్వెస్ట్ చూడడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా ఒక్కొక్క, అంటే పెన్నాడ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది పెన్నాడ వంకాయలు. అలాగే వైలెట్ కలర్ కూడా బాగున్నాయి టేస్ట్. ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయిపోయిందండి. దొండకాయలు కొన్ని వచ్చాయి ఇటువైపుని. దొండ కొంచెం తగ్గిందిలేండి, హార్వెస్ట్ తక్కువే వస్తున్నాయి. ఇవి వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి, మళ్ళీ కొంచెం టైం తీసుకుంటాయి, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది.
ఇవి కూడా కనిపించవండి. అంటే కొంచెం గుబురుగా అయిపోయింది. అన్నీ కలిసిపోవడం వల్ల మధ్య మధ్యలో ఉంటాయన్నమాట. అన్నీ వెతికి మనం హార్వెస్ట్ చేయాలి. దొండకాయలు కూడా అయిపోయినాయండి. ఈరోజు హార్వెస్ట్ అయితే 2 బుట్టల చిక్కుడుకాయలు, రెడ్ యాపిల్ బేరు, దొండకాయలు, అలాగే పెన్నాడ వంకాయలు అండి. ఎంత బాగున్నాయో చూడండి. ఇవైతే రంగురంగులు పింకు, వైలెట్ కలరు, బ్లాకు అన్ని కలర్స్. అలాగే గుత్తిబీర, మామూలు బీర, 2 రకాల బీరకాయలు, దోసకాయలు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. చూడండి ఎన్ని కూరలు వచ్చాయో. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా కూరగాయలు. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.